ఎవరైనా చెప్పారని, ప్రలోభాలు పెట్టారని వివాహం చేసుకుంటున్నారని అడుగుతుంటారు కదా. బాప్తిస్మ సమయంలో కూడా అడుగుతూ ఉంటాం. ఎవరైనా ఇబ్బంది పెట్టి చేస్తే అవి ఎంతకాలం నిలబడతాయి, ఎంతకాలం నిలబడతారు కదా. ఏదైనా మనం తీసుకునే నిర్ణయం, స్వచ్ఛందంగా మనం తీసుకునేటువంటి నిర్ణయం మన యొక్క స్వచిత్తం. అంటే దేవుడు మన యొక్క చిత్తానికి ప్రతిదీ కూడా వదిలేస్తూ ఉంటాడు. తీసుకోవాల్సిన నిర్ణయాలు మనమే. దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు, నిర్ణయాలు తీసుకోవాల్సింది మనం. కాబట్టి ప్రతిదానికి మనం దేవుణ్ణి నిందించలేం. కాకపోతే మనం మాత్రం దేవునికి లెక్క చెప్పాలి. మనందరం కూడా ఆసక్తితో వచ్చామా, అది దేవునికి తెలుసు కదా. అవును, అందరూ కూడా ఆసక్తితో వచ్చారు. మరి ఆసక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ఈరోజు సండే కదా, మార్నింగ్ ఫ్యామిలీస్ అయితే మార్నింగ్ చక్కగా నాన్ వెజ్ తెచ్చుకొని తినేసి పడుకుంటారు. బ్యాచిలర్స్ అయితే 10, 11, 12కి లెగుస్తారు. తర్వాత మధ్యాహ్నం టిఫిన్ ఉండదు, ఇక లంచ్ చేసి హ్యాపీగా రోజునంతా కూడా గడిపిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధి పట్ల మనం ఆసక్తితో వచ్చాం. సో అది దేవుడు ఇచ్చింది, కానీ దేవుడు మనకిచ్చిన ప్రేరేపణ. దేవుని సన్నిధి పట్ల ఆయన మనకి ఆశని, సంతోషాన్ని పుట్టించి ఆయన నడిపిస్తున్నాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు పెద్ద సందేశం కాదు, కానీ ఒక చిన్న సందేశమే మనం విందాం. ఏ సందేశమైనా బైబిల్ నుంచే, చిన్న సందేశాన్ని మనం విందాం. ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం, చర్చిలో అది ఉంటుంది, చర్చిలో ఇది ఉంటుంది. చర్చ్ అంటే దేవుని యొక్క ప్రణాళిక. సంఘములో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. యాక్ట్స్ 2:42 ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ఏంటి? వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రెట్టు విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. సో దాన్ని మనం అనుసరిస్తాం. వీరు అంటే ఇప్పుడున్న సంఘస్థులు. సో మనం కూడా అపోస్టల్స్ డాక్ట్రిన్ మీద మనం తప్పకుండా ధ్యానిస్తున్నాము. సహవాసమందును, వీఆర్ హ్యావింగ్ ద ఫెలోషిప్. రొట్టె విరుచుట ఎందును అంటే వీఆర్ హ్యావింగ్ ద బ్రేకింగ్ బ్రెడ్ ఆన్ ఎవ్రీ వీక్, వెన్ ఎవర్ వీ గ్యాదర్, అంటే ఆన్ ఎవ్రీ సండే. తర్వాత వీఆర్ హ్యావింగ్ ద ప్రేయర్ టైం. మనం కలిసి ప్రతి వారం మనం కలుసుకున్నప్పుడల్లా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం సంఘంగా. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 2 విషయాలుగా కనిపిస్తాయి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి ప్రివిలేజెస్, రెండోది రెస్పాన్సిబిలిటీస్. అంటే ఈ యొక్క సంఘ సహవాసం వలన మనకి చాలా భాగ్యాలు ఉన్నాయి, అట్లనే చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. అది మనం గమనించాలి. మనకు చాలా భాగ్యాలు ఉన్నాయి, అంటే సమ్ బ్లెస్సింగ్స్, ప్రివిలేజెస్. సో దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యాలు, వాటిని మనం పొందుకుంటాం సహవాసం ద్వారా కదా. సో ఈరోజు ఈ 2 కేటగిరీస్లో కొన్ని నేను లిస్ట్ అవుట్ చేసి జనరల్గా చెప్తాను, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మొదటిగా ఏంటంటే ప్రివిలేజెస్ ఆఫ్ ద లోకల్ అసెంబ్లీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రివిలేజెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద లోకల్ అసెంబ్లీ. అంటే దేవుడిచ్చేటువంటి భాగ్యాలు, అట్లాగే బాధ్యతలు. స్థానిక సంఘములో దేవుడిచ్చేటువంటి భాగ్యాలు, బాధ్యతలు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి బాధ్యతలు తెలియకపోతే దాన్ని మనము మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ. వీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. సో ఇంకొకటి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండి మన బ్లెస్సింగ్స్ లేకపోతే ఎందుకు యూస్లెస్ అన్నట్లుగా ఉంటుంది. సో వీఆర్ హ్యావింగ్ బోత్. మనకి ప్రివిలేజెస్ ఉన్నాయి, భాగ్యాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, అట్లనే బాధ్యతలు కూడా ఉన్నాయి.
వాటిని అనుభవిస్తున్నాం కూడా. అయితే ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. చాలు సిస్టర్. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండిరి. మనకి ప్రివిలైజెస్ గురించి మనం ఆలోచిస్తే, అంటే భాగ్యాల గురించి, మొదటి భాగము భాగ్యాల గురించి మనం ఆలోచిస్తే దీంట్లో మనకు కనిపించేది ఏంటంటే సహవాసం, ఫెలోషిప్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. స్థానిక సంఘంలో మనకు ఉండేటువంటి సహవాసం. ఈ సహవాసం దేవుడు మనకిస్తున్న భాగ్యం కాదంటారా? చర్చ్ ఫెలోషిప్, ఇస్ ఇట్ నాట్ గుడ్? వీఆర్ ఎంజాయింగ్ ద చర్చ్ ఫెలోషిప్. సో ఈ లోకల్ అసెంబ్లీ, సో ఈ మనము అందరం కూడా చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. ఇది గొప్ప ప్రివిలేజ్. ఇది ఒక క్రిస్టియన్ లైఫ్లోనే ఇట్ ఈస్ ద ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెలోషిప్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద చర్చ్ ఫెలోషిప్. అంటే మనకి గొప్ప భాగ్యం, ఒక క్రైస్తవులుగా మనం రక్షింపబడి సంఘానికి చేర్చబడి సంఘములో మనం పొందుకునేటువంటి ఒక అవుట్ స్టాండింగ్ గొప్ప భాగ్యము ఏంటంటే సహవాసం. ఆ సహవాసం మనకి ఆల్రెడీ అపోస్తల కార్యాల్లోనే మనం చాలా సందర్భాల్లో మనం చదువుతాం. వారందరూ కూడా తమ స్థిరాస్తులను అమ్మి వేసి అక్కర కొలది వారందరూ కూడా పంచి పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం కదా. స్థిరాస్తులను, ఇక్కడ మీరు ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఆస్తులు అమ్మొద్దు, కానీ అంతకంటే ఎక్కువ చేయాలి కదా. ఆస్తులు అమ్మటం అంతకంటే ఎక్కువ చేయాలి. ఏంటి, అమ్మటం మాత్రమే కాదు, దాన్ని పంచి పెట్టాలి, అక్కడ వస్తుంది నొప్పి కదా. సో మనం దీన్ని ఏంటంటే మనకి ఉన్నదాన్ని తోటి వారికి మనం ఉపయోగించాలని అర్థం. తోటి వారి అవసరాల నిమిత్తం మనం వాడాలని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ సమ్ ఫెలోషిప్. సో ఈ ఫెలోషిప్లో ఏంటంటే చాలా దీంట్లో దాగి ఉన్నాయి. ఆ ఫెలోషిప్లో లేనిది మనం ఒకరికొకరు ఇచ్చుకోవడం అన్నీ కూడా దాంట్లో కనిపిస్తున్నాయి. అట్లనే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం, ఒకరినొకరు సరి చేసుకోవడం, ఇవన్నీ దేంట్లో ఉంటాయి? ఫెలోషిప్. ఇవన్నీ కూడా ఫెలోషిప్లోకి వస్తాయి. ఇంకొకటి బ్రేకింగ్ ద బ్రెడ్ అంటే కమ్యూనియన్. మన లార్డ్స్ టేబుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏం తెలియజేస్తుంది? ఫెలోషిప్, వన్నెస్ని తెలియజేస్తుంది. వన్ బ్రెడ్, మనం ఒకే రక్తం చేత విమోచింపబడ్డాం. యేసు క్రీస్తు రక్తము, నీకొక యేసు నాకొక యేసు లేడు. యేసు క్రీస్తు ఒకరే. ఆయన నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు. ఆ రక్తమే నన్ను కడిగింది, నిన్ను విమోచించింది, నన్ను విమోచించింది. నా జీవితాన్ని మార్చింది ఆయనే, నీ జీవితాన్ని మార్చింది ఆయన కదా. సో ఆ యొక్క ఆ ప్రేమ నీ ఎడల అదే ప్రేమను చూపిస్తున్నాడు, నా ఎడల అదే ప్రేమను చూపిస్తున్నాడు. సో మనందరం కూడా ఒకే శరీరం చేత విమోచింపబడ్డాము. ఆయన మన కోసం ఒకే బాడీని అర్పించుకున్నాడు, తన యొక్క రక్తాన్ని చిందించాడు. అంటే ఒకే ప్రాణం అంతే. అందుకనే వీఆర్ ద బ్లడ్ రిలేటివ్స్ కదా. దట్ ఈస్ జీసస్ బ్లడ్. వీఆర్ ద బ్లడ్ రిలేటివ్స్ మోర్ దాన్ ద అదర్ బ్లడ్ రిలేటివ్స్. ఎందుకంటే మనం ఎక్కువ సమయం ఎవరితో ఉంటాం? మన బంధువులతో కాదు, బయట స్నేహితులతో కాదు, ఎక్కువ చర్చ్ మెంబర్స్తో మనం ఉంటాం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మనం ఎక్కువ కలుస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని బట్టి బ్లడ్ రిలేటివ్స్ కాదు, యేసు క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డాము. అంటే భౌతికంగా ఉండేటువంటి ఆ రక్త సంబంధం కంటే ఈ యొక్క రక్త సంబంధాన్ని మనం ఎక్కువగా కలిగి ఉంటాం. చాలా సందర్భాలు అంటుంటారు కదా, మనందరం కలిసి వెళుతుంటే, కలిసి వాళ్ళ ఇంటికి, కలిసి వీళ్ళ ఇంటికి, అక్కడికి ఇక్కడికి వెళ్తుంటే చూసి అంటూ ఉంటారు, ఏంటంటే మీరు ఇద్దరు బ్రదర్సా అని అడుగుతారు, లేకపోతే మీరిద్దరు సిస్టర్సా అని అడుగుతారు. ఏంటి, వాట్ ఈస్ దిస్?
దట్ ఈస్ ద ఫెలోషిప్, ద లవ్ ఇన్ ద ఫెలోషిప్. సో వన్నెస్ ఇన్ మైండ్, వన్నెస్ ఇన్ హార్ట్. సో హార్ట్లో, మైండ్లో ఒక మనస్సుని, ఒక తాత్పర్యాన్ని మనం కలిగి ఉండి నడుచుకుంటున్నాం. అందుకని దట్ రిప్రజెంట్స్ మనం అది ఏమని తెలియజేస్తుందంటే మనందరం ఒకటి అని తెలియజేస్తుంది, మనందరం సహోదరులు అని తెలియజేస్తుంది కదా. సో కాబట్టి మార్నింగ్ కూడా ఏదో ఒక విషయం వచ్చి మాట్లాడుతూ ఉన్నాం, ఎవరు అందంగా లేరని మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు అనుకున్న ఆలోచన వచ్చింది ఏంటంటే, అందం అనేది ఆ రూపంలో లేదు, గుణంలో వస్తుంది కదా. గుణం ఉంటే వాళ్ళు కంపల్సరిగా అందంగానే కనిపిస్తారు. కాబట్టి మనలో ఏంటంటే ఆ దేవుని యొక్క మనస్సుని దేవుడు మనకిస్తున్నాడు, ఆ ఫెలోషిప్. అందుకనే ఇప్పటి వరకు మనం మాట్లాడి స్థిరాస్తుల్ని అమ్మేశారు అంటే అది ఎందుకు ఒకరికొకరు షేర్ చేసుకుంటారంటే ఒకే మనస్సు, ఒకే తాత్పర్యం, ఒకే భావం. సో నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి అని ఒక పరిశుద్ధమైనటువంటి బంధంలో, ఆ సహవాసంలో ఉంటూ ఒకే రొట్టెను మనము బ్రేక్ చేస్తున్నాం. అంటే అక్కడ ఆ సహవాసంలో మనకి ఏం కనిపిస్తుంది? యూనిటీ కనిపిస్తుంది. ఇవన్నీ మనకి భాగ్యాలు కదా. కాబట్టి లోకల్ చర్చ్లో మనకి ఇవన్నీ ఏంటి? భాగ్యాలు. ఆల్ దీస్ ఆర్ ద ప్రివిలేజెస్. సో సహవాసం అనేది, సహవాసం ఇవన్నీ ఉన్నాయి. ఈ సహవాసం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. సో అది ఇక్కడ మాత్రమే మనకు దొరుకుతుంది. అందుకని ఈ సహవాసం ఇంకొక మాట వాడతాం ఏంటంటే, సహవాసంలో కమ్యూనియన్ గురించి మనం మాట్లాడాము, షేరింగ్ వన్ అనదర్, ఒకరికొకరు మనం పంచుకోవడం గురించి మాట్లాడాము. నిస్వార్థమైన ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తుంది రక్షింపబడినటువంటి విశ్వాసులు. ఇంకా కమ్యూనిటీ గురించి మాట్లాడి, ఇంకోటి ఏంటంటే ఈ సహవాసంలో గ్యాదరింగ్ టుగెదర్ అంటే వారందరూ కూడా కలిసి కూడుకున్నారు. అట్లనే మనం కూడా కలిసి కూడుకుంటూ ఉన్నాము, ఏకముగా కూడి. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమష్టిగా ఉంచుకొనిరి. దే వర్ గ్యాదర్డ్ అంటే కలిసి కూడుకున్నారన్నమాట. దీన్ని ఏమంటారంటే గ్యాదరింగ్ టుగెదర్, కలిసి కూడుకోవడం అని మాట్లాడతాం. సో దీంట్లో మనకు వచ్చే ఈ ప్రివిలేజెస్లో అంటే మనకి ఫెలోషిప్ అండర్లోనే ఇవన్నీ చెప్పేది గ్యాదరింగ్ టుగెదర్, కలిసి మనం కూడుకుంటున్నాం ఈ సహవాసంలో. ఈ కలిసి కూడుకోవడం ద్వారా వీ కెన్ నో వన్ అనదర్, ఒకరి గురించి మనం ఒకరు తెలుసుకోగలం, ఒకరి గురించి ఒకరు మనము అర్థం చేసుకోగలం. ఇంకొకటి గ్యాదరింగ్ టుగెదర్. ఇప్పుడు చూడండి, కొన్ని సర్వీసెస్కి ఆర్ యు అటెండింగ్ ద సర్వీస్ అన్నట్టుగా కొన్ని చోట్ల మనం మాట్లాడుతూ ఉంటాం. అటెండింగ్ ద సర్వీస్ ఈజ్ డిఫరెంట్, గ్యాదరింగ్ టుగెదర్ ఈజ్ డిఫరెంట్. అందుకనే ఇఫ్ దేర్ ఈస్ ఏ బిగ్ అసెంబ్లీ అంటే చాలామంది కూడుకుంటున్నారనుకోండి, దాన్ని అది కూడిక అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారు ఒకరికొకరు తెలియదు. అందుకనే ఒక ఆయన మాట్లాడుతుంది, స్మాలర్ ఈజ్ బెటర్ అని ఒక ఆయన రాశాడు. స్మాలర్ ఈజ్ బెటర్ అంటే గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గిద్యోన్తో పాటు ఎంతమంది బయలుదేరారు? 32,000 మంది బయలుదేరారని చెప్పారు. తర్వాత ఎంతమంది ఉన్నారు? 200 మంది, 300 మంది. 300 మందిని దేవుడు యూజ్ చేసుకొని పెద్ద యుద్ధాన్ని జరిగించాడు. వాళ్ళు అక్కడ 1000 కొలది జనాభా వస్తే వాళ్ళ మీద యుద్ధం చేసి విజయాన్ని దేవుడు చేకూర్చాడు. యేసుక్రీస్తు ఎంతమంది శిష్యులుగా చేశాడు? 8,000 మందిని. అంటే ఆయన పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసిన డిసైపుల్స్ ఎంతమంది? 12 మంది. 12,000 మంది కాదు, 12 మంది కదా. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే అంటే స్మాలర్ ఈజ్ బెటర్ ఆల్వేస్. ఎందుకంటే వీ కెన్ నో వన్ అనదర్. చాలామంది ఇచ్చేటువంటి సలహా. అఫ్ కోర్స్ ఇక్కడ యెరూషలేము చర్చిలో అప్పుడు రక్షింపబడ్డది ఎంతమంది? 3,000 మంది రక్షింపడ్డారు. తర్వాత ఇంకొన్న 5,000 మంది రక్షింపడ్డారు. ఇక తర్వాత అది గుంపు 8,000 దాటిపోయింది కదా, వాళ్ళందరి సమూహం. ఇంకా 1000 కొలది జనాభా ప్రభుని అంగీకరించారు. ఇనీషియల్ డేస్లో దట్ వాజ్ హ్యాపెండ్. కానీ వాళ్ళు బ్రేకింగ్ బ్రెడ్ చేసేటప్పుడు ఎక్కడ చేశారు? ఇంటింటా రొట్టె విరుస్తూ వాళ్ళు వెళ్ళారు కదా. అంటే స్మాల్ గ్యాదరింగ్స్గా తర్వాత అది
కంటిన్యూ అయింది. తర్వాత మనం చర్చ్ హిస్టరీలో మనం చూస్తే పత్రికలు రాసినటువంటి ఆ పత్రికలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎఫెసీలకు రాసిన పత్రిక అంట, కొలసీలకు రాసిన పత్రిక అంట, వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోను ఇంట్లో కొలసీ సంఘస్థులు గ్యాదర్ అయ్యేవాళ్ళు, కొలసీలకు రాసిన పత్రిక ఆయన ఇంట్లో. సో ఇట్లా కొంతమంది ఇండ్లలో వాళ్ళు గ్యాదర్ అవుతూ ద స్మాల్ ఈజ్ బెటర్. దానివల్ల ఏంటంటే వారు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కూడుకున్నారు అని అంటే కూడిక అనేది అలా ఉంటుంది, ఒకరొకరు తెలుసుకునేటట్లుగా మేనేజబుల్గా ఉంటుంది. అంతేగాని ఒక పెద్ద క్రౌడ్ వచ్చి పడ్డదంటే అక్కడ క్లారిటీ ఉండదు, అక్కడ ప్యూర్ లవ్ అనేది కష్టం, అక్కడ వన్నెస్ గురించి చెప్పడం కష్టం. అంటే డాక్టరింగ్ మ్యాచ్ అవ్వట్లేదు, అక్కడ టీచింగ్ మ్యాచ్ అవ్వట్లేదు, వన్నెస్ గురించి మనం మాట్లాడలేము, షేరింగ్ గురించి మనం మాట్లాడలేము, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడం గురించి వీ కెనాట్ టాక్. ఈజ్ ఇట్ గ్యాదరింగ్? ఈజ్ ఇట్ ద రైట్ గ్యాదరింగ్ యాజ్ పర్ ద బైబిల్? అంటే కాదు. బైబిల్ వాక్యానుసారమైనటువంటి సహవాసం కాదని మనం గ్రహించాలి. కాబట్టి మనకి ఇక్కడ దేవుడు ఈ యొక్క గ్యాదరింగ్లో మనకు అట్లాంటి ప్రివిలేజెస్ని మనకి ఇస్తూ ఉన్నాడు. సో అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఈ ప్రివిలేజెస్లో మనం చూస్తే ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క సన్నిధి మనతో ఉంటుంటుంది. అందుకనే ఎవరు 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పారు. అక్కడ యాక్చువల్లీ సందర్భం ఏంటంటే ఎవరైనా సహోదరుడు తప్పు చేస్తే ఆ తప్పు చేసినప్పుడు తనతో మాట్లాడాలి, తనతో మాట్లాడిన తర్వాత తాను వినకపోతే పెద్దలకి చెప్పాలి, 1-2-3 తీసుకెళ్ళి మాట్లాడాలి, అప్పటికి వినకపోతే ఇది అందరి సమక్షంలో పెట్టి తనతో ఏదో ఒకటి డీల్ చేయాలి, లేకపోతే తనని ఎక్స్కమ్యూనికేట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో అట్లాంటి సందర్భంలో ఏమన్నాడంటే ఎవరు 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పారు. అంటే ఆ డెసిషన్స్లో కానీ ఆ ప్రొసీడింగ్స్లో కానీ లార్డ్ విల్ బీ విత్ దెమ్. సో ఆ కాంటెక్స్టే కాదు, ఇప్పుడున్న సందర్భంలో కూడా ప్రభు మనం ఎక్కడ కూడుకొని ఆయన నామములో ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ సహవాసం కలిగి ఉంటామో, దేవుని సన్నిధి అక్కడ ఉంటూ ఉన్నది. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. ఇది మన భాగ్యమా కాదా? దేవుని సన్నిధి మనతో ఉన్నదంటే, దేవుడు మనతో ఉన్నాడు అంటే ఆయన తన ప్రజలతో ఉన్నాడు. అంటే రక్షింపబడినటువంటి మనతో ప్రభు ఉన్నాడు. సో ఈ విషయం మనకి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. సో ఎప్పుడైతే విశ్వాసులు కూడుకుంటూ ఉన్నారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఒకవేళ మనం మిస్ అయితే వీఆర్ మిస్సింగ్ ద గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి, ఆ దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? సంతోషము, సమాధానము, ఆనందము, ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క ప్రేమ, చక్కటి క్రైస్తవుల సహవాసం అనేది కూడా దేవుడి సన్నిధిలో ఉంటాయి. అవన్నీ మనం ఏమవుతాం? మిస్ అయిపోతాం. అవన్నీ మిస్ అయిపోతాం. అదే వెళ్ళకపోతే ఏముందిలేని ఇంటి దగ్గర పడుకునేటువంటి క్రైస్తవులకి ఏం అర్థమవుతుంది? ఒకవేళ అట్లాంటి మబ్బులోకి, అట్లాంటి అజ్ఞానంలోకి ఉన్న క్రైస్తవులు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎప్పుడు వెళ్తారంటే, ఏదైనా ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. కాబట్టి మన చర్చికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, దేవుని సన్నిధికి విలువ ఇవ్వచ్చు, అంటే ఒక లేజినెస్ అనేది అట్లాంటి పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి మనము జీవితాంతము కూడా ఆయన యొక్క సన్నిధికి మనం విలువ ఇచ్చి నడుచుకోవాలి. ఎందుకంటే అది గొప్ప భాగ్యం మనకి, అది గొప్ప బ్లెస్సింగ్. సో ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన లిస్ట్ అంతా కూడా కావాలంటే మీరు రాసుకోండి, అవన్నీ కూడా మనం అనుసరిస్తున్నవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వర్షిపింగ్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి సందర్భం, అదొక గొప్ప భాగ్యం. దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. సో అవును, దేవుణ్ణి ఆరాధించడం, మనం కూడుకునేడానికి కూడా ముఖ్య కారణం ఏంటి? రీజన్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ టు వర్షిప్ గాడ్. దేవుని మనం చక్కగా పాటల ద్వారా ఇందాక చూస్తూ ఉంటే స్టార్టింగ్ నుంచి పిల్లలు చక్కగా పాటలు పాడుతున్నారు. వండర్ఫుల్ సాంగ్స్ చాలాసార్లు వింటూ వస్తున్నాం. వండర్ఫుల్ సాంగ్స్ అంటే ఒక మీనింగ్ఫుల్ సాంగ్స్, ప్రభువుని మనం ఆరాధించడానికి, కొనియాడడానికి అవి ప్రేరేపించి, అట్లనే కీర్తన ద్వారా కూడా చక్కటి మాటలు, దేవుడు మనల్ని ఎలా విమోచించాడు, ఎలా కాపాడుతున్నాడు, ఆయన గుణ లక్షణాలని కూడా మనము కొన్ని
మనం విని ఒక మీనింగ్ఫుల్గా ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. వీఆర్ వర్షిపింగ్ గాడ్ త్రూ ప్రేయర్స్, త్రూ సాంగ్స్, త్రూ ద సాంగ్. ఒక కీర్తన ద్వారా కూడా, సాంగ్స్ ద్వారా కూడా మనందరం కూడా కలిసి ప్రభుని ఆరాధిస్తున్నాం కదా. కొంతమంది మౌనంగా ఉన్నా కానీ హృదయంలో ప్రభుని ఆరాధిస్తున్నారు. ఎవ్రీవన్ నోస్ ద మీనింగ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించే భాగ్యం మీకు తెలీదు. చాలామంది ఈ మాటలు వాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిని అనుభవించిన వారు, అయ్యో నేను ఈ దేవుని సన్నిధికి వెళ్ళలేదే, ప్రభు సన్నిధికి నేను వెళ్ళలేదే అనేటువంటి ఒక బాధ, ఒక దిగులు ఉన్న పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు. దేవుని సన్నిధిని అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది సన్నిధి విలువ. ప్రభువుని ఆరాధించే వారికి అర్థమవుతుంది ఆ యొక్క ఆరాధన విలువ. నేను ప్రభుని ఆరాధించలేకపోయానే, సో ఆ చర్చ్ ఫెలోషిప్లో ఉండి సహోదరులతో పరిశుద్ధులతో కలిసి ఆ ప్రభు నేను ఆరాధించలేకపోయానే అని మిస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారికి అర్థమవుతుంది. ఈ మాటలు ఏదో ఒట్టి మాటలుగా ఉంటే మనకి ఇంకా అర్థం కాకపోతుంది. చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎంతోమంది ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానే అని. కానీ మనకు అవకాశం ఉన్నా కానీ మనం కాలదన్నుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితులు ఒక్కోసారి మనం తెస్తూ ఉన్నాం. దట్ ఈస్ నాట్ గుడ్. అంటే మనకిచ్చే దేవుడు ఇచ్చే గొప్ప భాగ్యాన్ని, బ్లెస్సింగ్ని మనమే మిస్ అవుతాం, మనమే కాలదనుకుంటూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద ప్రివిలేజ్. దాన్ని మనము వదిలిపెట్టకూడదు. కాబట్టి సహోదరులు సహవాసం కలిగి ఉండుట, అందరూ కలిసి ప్రభుని ఆరాధించుట, అందరం కలిసి పాపులమైనటువంటి మనల్ని విమోచించినటువంటి ఆ దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకునుట, దీన్ని ఏమంటారంటే ఇట్స్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్స్ పీపుల్ కదా. ఆ పాటలు పాడుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆ చక్కటి మ్యూజిక్తో ప్రభుని ఆరాధించడం, ఆయన కొనియాడడం విత్ సమ్ కోరస్తో, ఇట్ ఈస్ గుడ్. దావీదు ఎట్లా ప్రభుని ఆరాధించాడు, అది ఆయనకి తనకున్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. సో అవే ఇప్పుడు ఇన్స్పిరేషన్ చాలామందికి. మీకు తెలుసో లేదో, ఈ ప్రపంచానికి మ్యూజిక్ని అందించే వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్సే ఉన్నారు. మ్యూజిక్ని అందించే వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్సే. సో టాప్ లెవెల్లో ఉండేది వాళ్ళే. చాలామందికి ప్రైజెస్ కూడా మన వాళ్ళకే, క్రిస్టియన్స్కే వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద గ్రేట్ ప్రివిలేజ్. వీఆర్ ఎంజాయింగ్ దట్. ఎన్ని కొత్త పాటలు వస్తున్నాయి చూడండి, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని కొనియాడుతూ. సో చాలామంది దాంట్లో టైం వెచ్చిస్తున్నారు. కొంతమంది వృధాగా వెచ్చిస్తున్నారు, కొంతమంది మీనింగ్ఫుల్గా వెచ్చిస్తున్నారు. ఏదైనా దేవుడు వాటి ద్వారా చాలామందిని ఎడిఫై చేస్తున్నారు, పడుతున్నారు. సో మనందరం కూడా సంఘముగా ఆరాధించడం అనేది ఇట్ ఈస్ ద గ్రేట్ ప్రివిలేజ్. వీఆర్ టాకింగ్ అబౌట్ లోకల్ అసెంబ్లీ. ఇట్ ఈస్ ద గ్రేట్ ప్రివిలేజ్. అట్లాంటి ఆరాధన సమయాన్ని మనం మిస్ అయితే ఎలా? ఇదే కదా, దిస్ ఈజ్ ద మోడల్. ఏంటి, పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం, అక్కడ జరగబోయేదానికి మోడల్ ఏంటి? దిస్ ఈజ్ ద చర్చ్ ఫెలోషిప్. నీవు క్రీస్తు సంబంధివి, పరలోకపు పౌరుడివి, నీ యొక్క సిటిజన్షిప్ అన్నది అక్కడ ఉన్నది. సో అది చెప్పడానికి మూల కారణం, లేకపోతే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం కూడుకున్న ద్వారా కదా. దానికి ఒక నమూనా, ఇది చిన్న నమూనా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీవు పరలోక పౌరుడు అంటే ఎక్కడ ఉండాలి? చర్చ్ ఫెలోషిప్లో ఉండాలి. దట్స్ ఇట్. యు మస్ట్ బి ఇన్ ద చర్చ్ ఫెలోషిప్. దట్స్ ద గ్రేట్ ప్రివిలేజ్. తర్వాత ఇంకా మనం చూసుకుంటూ పోతే దేవుడిచ్చినటువంటి భాగ్యాలు ఇంకోటి ఏంటంటే, ఇందాక మనం చదివినట్లుగా వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండుడి. అపోస్తలుల బోధ, ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్. సో అపోస్తలుటువంటి బోధ, ఈ యొక్క బైబిల్, దీన్ని ఏమంటారంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రెవల్యూషన్, బయల్పాటు. ఈ యొక్క బైబిల్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి ఒక వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పవచ్చు. వెర్బల్ ఇన్స్పిరేషన్ అంటారనమాట. ఒక మాట ద్వారా, లిఖితపూర్వకమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి బైబిల్ ద్వారా ఇచ్చాడు. బైబిల్ దేవుడు మనకిచ్చినటువంటిది. సో ఇది మనకి భాగ్యమా కాదా?
మొన్న ఈ మధ్య చైనాలో కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్, కరోనా కంటే ముందు, కొన్ని విలేజెస్లో బైబిల్స్ లేక ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్లైట్లో, వాళ్ళు హెలికాప్టర్స్లో, ఫ్లైట్లో కొన్ని ఏరియాస్లో వాళ్ళు దించి ఆ బైబిల్స్, ఒక విలేజ్లో ఆ బైబిల్స్ తీసుకెళ్తూ వాళ్ళందరూ కూడా కలిసి ఏడుస్తున్నారు విత్ జాయ్. మాకు బైబిల్ లేదు, దేవుడు బైబిల్ ఇచ్చాడు, మాకు బైబిల్ ఇచ్చాడని వాళ్ళు కలిసి థ్యాంక్స్ తెలియజేస్తూ గట్టిగా పాటలు పాడుతూ ఏడుస్తూ ఆ మూటలు మోసుకెళ్తున్నారు బైబిల్స్. వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారంటే, ఇట్లా చదువు రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తే వాళ్ళకి నేర్పిస్తున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ నేర్పించి బైబిల్లో పదాలు చదవటం నేర్పిస్తున్నారు. చదవటం రాని వాళ్ళకి, ముసలి వాళ్ళు, ముతక అందరూ కూడా వచ్చి ఆ చర్చిలో ఉండి ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. మనకేమో చదువు సంకనాకిపోయింది, చదువు వచ్చి చదువు రాని వాళ్ళగా తయారైపోయాం. సో అందుకని అక్షరాస్యత అనేది పోతుంది, అదే నిరక్షరాస్యత వస్తుంది, బైబిల్ నిరక్షరాస్యత వస్తుంది. బయట గురించి పక్కన పెట్టండి, బైబిల్ నిరక్షరాస్యత, బైబిల్ ఇలిటరసీ అనేది పెరుగుతుంది. ఎక్కడ? క్రైస్తవ్యంలో. చదవటం రాదా? నాకు తెలుగు రాదు బ్రదర్. నాకు ఎందుకు రాదు? చెప్పటం. మరి ఇంగ్లీష్ చక్కగా వచ్చా అంటే అది రాదు, అది అర్థం కాదు, రెండూ చదవట్లేదు, ఏంటిది అంటే ఇదొక ఎక్స్క్యూజ్, ఏదో ఒకటి ఎక్స్క్యూజెస్ చెప్తూ దాని నుంచి స్కిప్ అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. ఇదే నా క్రైస్తవ్యం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అపోస్తల బోధనను మనం ధ్యానించాలి. మనకి బైబిలే అందరికీ కూడా చెప్తుంటాం, అవర్ చర్చ్, అవర్ ఫెలోషిప్. సో దిస్ ఈజ్ ఏ బైబిల్ స్కూల్, దిస్ ఈజ్ ఏ బైబిల్ సెమినరీ, దిస్ ఈజ్ ఏ బైబిల్ యూనివర్సిటీ. ఎందుకంటే మనం కాలేజీలు పెట్టాం, మనం ఇంకేదో చేయం, ఇక్కడే మన ట్రైనింగ్ అంతా కూడా. అది ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. సో కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే, మీ కాలేజీ కాదండి, బైబిల్ కాలేజ్ చెప్తున్నాను. బైబిల్ కాలేజీకి వెళ్ళి ఇంకేదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ డాక్ట్రిన్స్, స్పిరిచువల్ వాల్యూస్, ప్రాక్టికల్గా మనం చేయాల్సినవి అన్నీ కూడా దిస్ లోకల్ గ్యాదరింగ్ ఈజ్ టీచింగ్. మొన్న ఒక బ్రదర్ వచ్చాడు, షెరీన్ బ్రదర్ అని, వాళ్ళ పేరెంట్స్ కేరళలో, కేరళ, ఆయన అక్కడ పుట్టాడు. బట్ ఫ్యూ మంత్స్లో ఎంటర్ అయ్యి చిన్నప్పుడు వాళ్ళు నార్త్ ఇండియాకి వచ్చేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ నాన్నగారు. సో ఢిల్లీలో ఉన్నారు, అలహాబాద్లో ఉన్నారు, ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఉన్నారు, ముంబైలో ఉన్నారు, డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఈయన కూడా షెరీన్ బ్రదర్ చక్కటి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, దేవుని నమ్ముకున్నాడు, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. బ్రదర్ నాకు అనిపించింది, ఎప్పుడు ఈ కంప్యూటర్ కొట్టడమేనా, నాకు కొట్టి దేవుడు పిలుస్తుంటే ఏంటి, దీనివల్ల నాకు యూస్ ఏంటి, ఈ కంప్యూటర్ నొక్కుండా కూర్చోవడం అంటే ఇదేనా నా పని అంటే, దేవుడి పిలుపు తనకు అర్థమయ్యి ఆ సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి దేవుని సేవకు వచ్చి దానికి కూడా పరిచయం చేస్తాడు. ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఐఎమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ లోకల్ చర్చ్, ఏ లోకల్ గ్యాదరింగ్, ఏ లోకల్ అసెంబ్లీ అని చెప్పాడు. నేను ఒక లోకల్ గ్యాదరింగ్లో పెంచబడ్డాను, ట్రైనప్ చేయబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నాను. ఐఎమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ లోకల్ చర్చ్. అట్లాంటి ఒక బిబ్లికల్ వాల్యూస్ ఉన్నటువంటి చర్చ్లో నేను ట్రైనప్ చేయబడి ఉన్నాను. అందుకనే దేవుడు నాకు ఎన్నో నేర్పించాడు. ఆయన ఇప్పుడు మధ్యప్రదేశ్లో మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు. సో ఐఎమ్ ఆల్సో ద ప్రొడక్ట్ ఆఫ్ లోకల్ చర్చ్. దేవుడు సంఘంలో నన్ను బలపరుస్తూ అని నేర్పిస్తూ వచ్చాడు. సో ఇది దేవుడు ఈ యొక్క అపోస్తలుల బోధ ఈ విధంగా మనకి సంఘంలో నేర్పబడుతుంది. మరి ఈ విధంగా నేర్పబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి బ్రదర్స్? చర్చ్కి అటెండ్ అవ్వాలి కదా, చర్చ్లో ఉండే బైబిల్ స్టడీస్కి మనం అటెండ్ అవ్వాలి, మన ప్రేయర్ మీటింగ్స్కి మనం అటెండ్ అవ్వాలి కదా, చర్చిలో జరిగే ప్రతి మీటింగ్కి మనం అటెండ్ అవ్వాలి. ఇవన్నీ మీటింగ్స్ అటెండ్ అయితే మా మిడ్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు, మా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు చెప్పండి? మాకు ఉద్యోగం మీరు ఇస్తారా అని అడుగుతారా మమ్మల్ని?
మేము ఎగ్జామ్స్ రాసాము, మేము కూడా చదువుకున్నాము, మేము కూడా ఉద్యోగాలు చేసాము, కానీ మీటింగ్స్ మానేయలేదు. మానేసి మరి ఎగ్జామ్స్ రాయలేదు. దోస్తుందా? చర్చ్ మీటింగ్స్ మానేసి మరి పరీక్షలు రాయడం, అఫ్కోర్స్ సండే ఉంటుంది వేరు, కానీ సో బైబిల్ స్టడీస్ మానేసి మనం ఏదో బలాదులుగా ఉండడం, రేపు ఏదో ఎగ్జామ్ ఉందని ఈరోజు మానేయడం. మనకు టైం ఉంటుంది తెలుసు కదా, నైట్ అంతా కూడా 1 గంట చదువుతారు కదా, ఆ గంట కోసం మరి ఇక్కడ బైబిల్ స్టడీ మానేయడం, చదివేది 1 గంట 2 గంటలని మీకు తెలుసు, నాకు తెలుసు, ఈజీగా రాసేయచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి వీ షుడ్ అటెండ్. మనం అటెండ్ అయితేనే కదా మనం నేర్చుకునేది, లేకపోతే ఎలా నేర్చుకుంటాం? మనం నీ టైం ఇవ్వాలి కదా, నీ టైం ఇవ్వట్లేదు. ఏం నేర్చుకుంటున్నావు? మొబైల్లో రీల్స్ నేర్చుకుంటున్నావు కదా, ఆ వంట ఈ వంట, ఆ బట్టలు ఈ బట్టలు, ఆ ఇల్లు ఈ ఇల్లు, లేకపోతే ఆ బంగారం ఈ బంగారం, ఇంక దీని మీదే దృష్టి. అందుకనే ఏమంటారు, స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా. స్త్రీల గురించి అయితే బైబిల్ ఏమని రాయబడ్డది? జడలు అల్లుకొనుటయు, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొనుటయు, బంగారము ధరించుకొనుటయు, వీటిని బట్టి మిమ్మల్ని మీరు అలంకరించుకొనక, సో చక్కటి సద్గుణాలను మీరు కలిగి ఉండి మిమ్మల్ని మీరు అలంకరించుకోవని బైబిల్ చెప్తుంది. సో వాట్స్ ద ప్రయారిటీ? దేవుని వాక్యాన్ని నేర్చుకుంటుంటే ఏమవుతుంది? ప్రయారిటీస్ మారుతాయి. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏది చూసినా అందమైన దుస్తులు, ఖరీదైన దుస్తులు, వాటి మీద ఆకర్షణ. బంగారం బయట వాళ్ళు పెట్టుకునేది ఇక అలా చూస్తే భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉంటారు. ఏదో అంటారుగా బయట, ఎవరు పేరు చెప్పకూడదు, ఏదో ఒక తల్లి అన్నట్టు చెప్తుంటారు కదా, బయట వాళ్ళు పూజిస్తూ ఉంటారు. సో అమ్మోరు తల్లి, ఆమెను చూస్తే భయపడి పారిపోతారు. సో కొంతమంది ధరించుకునే విధానం చూసినా అట్లే అంత దారుణంగా ఉంటుంది. క్రైస్తవులు వీటి కాదు మన ప్రాధాన్యత. ఇవన్నీ పోవాలి. మన హృదయం సరిచేయబడాలంటే దేని ద్వారా? వాక్యం ద్వారా. దేర్ మస్ట్ బి సింప్లిసిటీ ఇన్ అవర్ లైఫ్. చక్కటి గుణాలని మనం కలిగి ఉండాలి. అట్లనే మనకి జెంట్స్కి కూడా అంతే. దుస్తుల మీద కానీ, లేకపోతే బిల్డింగుల మీద కానీ, ఇంకేదో బంగ్లాల మీద కానీ, ఆస్తుల మీద కానీ, ఐశ్వర్యాలు, వాటి మీద కాదు మన యొక్క దృష్టిలు పెట్టి నడుచుకోవాల్సి. నీకు వచ్చే గొప్ప పేరు మీద కాదు మన దృష్టి పెట్టి మనం నడుచుకోవాల్సి. సరిచేయబడాలి. వీ మస్ట్ బి ట్యూన్డ్. ఇది ఎలా సాధ్యమంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే అంత మంచి. మరి 24 గంటలు మన ఫోన్లో ఉంటే మన బుర్ర అంతా పాడయి మన జీవితాలు పాడవటం తప్ప ఇంకేమైనా ఉందా? సో బయట ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు రకరకాల డబ్బు మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంకేదో ఇన్ఫ్లుయెన్స్, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ బయట కనిపిస్తూ ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సింది అక్కడ కాదు, మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ, దేవుని వాక్యం నుంచి. సో దిస్ ఈజ్ ద ప్రివిలేజ్. మనం ఇక్కడ రావడం వల్ల నిజమైనది ఏంటి, వాస్తవికత ఏమిటి అనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. సో ఈ అపోస్తుల బోధ ద్వారా, సత్య వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన జీవితాలు బాగు చేయబడతాయి. కాబట్టి నేను ఈ యొక్క సహవాసాన్ని నేను వదిలిపెట్టకూడదు. ఇది నాకు ఆశీర్వాదం, ఇది నాకు ఆశీర్వాదం. ఈరోజు ఏం వాక్యం జరిగింది? సంఘం మానేసిన వాళ్ళు ఈరోజు వాక్యం ఏం చెప్పారని అడుగుతారా? ఆ యాటిట్యూడ్ ఉండాలి. అనారోగ్య పరిస్థితి వచ్చి రాలేని పరిస్థితుల్లో ఉండి ఇంటి దగ్గర ఉండే పరిస్థితులు ఏం అడగాలి? ఈరోజు ఏం వాక్యం చెప్పారు? దేవుడు ఏం మాట్లాడాడు? దేవుడు ఏం సరి చేసుకున్నాడు? అనారోగ్యంతో బెడ్ మీద పడుకునేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది పిలిపించి మరి కూర్చోబెట్టుకుని బైబిల్ చదివించుకుంటున్నారే. కానీ బైబిల్కి దూరంగా పారిపోతున్న క్రైస్తవ్యం నిజమైన క్రైస్తవ్యమా? కాబట్టి అది ఒక ప్రివిలేజ్. బైబిల్ వాక్యాన్ని ధ్యానించడం అనేది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప భాగ్యం. దాన్ని మనం మిస్ చేసుకోకూడదు, దాన్ని మనం ధ్యానించాలి. సో కాబట్టి బైబిల్ని చదవకుండా పక్కన పెట్టేసి ఎక్కువగా మన సమయాన్ని వృధా చేస్తూ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. మనకుండే ఆశీర్వాదాలు మిస్ అయిపోతున్నాం. అందుకనే ఇంక దేవుడు నన్ను పట్టించుకోవట్లేదే, నా పరిస్థితులు మారట్లేదే, నా జీవితం మారట్లేదే, ఎందుకు నేను ఇంకా నా జీవితం దిగజారిపోతుందని దిగులుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, ఒక సంతృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం లేదు, అది పనిచేయట్లేదు, దానికి విలువ ఇవ్వట్లేదు. నువ్వు అది నీ హృదయాన్ని కట్టడానికి నువ్వు అనుమతించట్లేదు.
ఇది మన జీవితాలను బాగు చేసేది, ఇది మనకి దేవుడిస్తున్న భాగ్యం. దాన్ని అది మన మనిషిని మనిషిగా చేస్తుంది, మనిషిగా చేస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇస్తున్న ఈ ప్రివిలేజెస్లో ఇందాక చెప్పినట్టుగా ప్రాక్టీస్ ఆఫ్ కలెక్టివ్ ప్రేయర్స్, కలిసి మనం ప్రార్థన చేసుకునేదంతా. అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకై ఉండిరి. ప్రేయర్ మీటింగ్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారండి బ్రదర్స్? ప్రేయర్ మీటింగ్లో మనం ఎంతమంది జాయిన్ అవుతున్నాం? అసలు మనం ఒక చర్చేనా? నేను చర్చ్ మెంబర్నేనా? మనం ప్రేయర్ మీటింగ్లో ఎంతమంది జాయిన్ అవుతున్నాం సంఘముగా? ఎవరు? దట్ ఈస్ ఎ వెరీ షేమ్ఫుల్ థింగ్. కలెక్టివ్ ప్రేయర్స్ అనేవి వెరీ పవర్ఫుల్ ప్రేయర్స్. మనకి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన కలిసి చేస్తూ ఉంటే మన ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాం. సుబ్బారావు సార్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు, సార్ మనకు అసలు ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, ఆయన ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ఆగిపోయిందంటే 5 సంవత్సరాల క్రితం ఆగిపోయిందన్న. ఇదేంటి 5 సంవత్సరాల క్రితం ఆగిపోయింది, అసలు తీయట్లేదు, తీసే హోపే లేదు. సడన్గా ఆ ఓనర్ ఫోన్ చేసి, రండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి, వచ్చి చూసుకోండి, కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోండి. చూడండి, సంఘం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్. వావ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని సంఘముగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఫలాల్ని కూడా మనము ఆస్వాదిస్తున్నాం. కొంతమందికి ఆరోగ్యం బాగాలేదని, అనారోగ్యంగా ఉందని మన ప్రార్థన చేస్తూ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. చర్చ్ ప్రేయర్స్, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వీళ్ళకి ఇబ్బందిగా ఉంది అని మనం ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడి సిస్టర్ మ్యారేజ్ గురించి మనం ప్రార్థన చేసాం. అద్భుతంగా దేవుడు వివాహాన్ని జరిగించాడు, చక్కటి విశ్వాసని భర్తగా అనుగ్రహించాడు. వాళ్ళ కుటుంబం వండర్ఫుల్ ఫ్యామిలీ, ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. మన చెల్లి వాళ్ళ కీర్తన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అంటే వాళ్ళ పేరెంట్స్. చూడండి, ప్రార్థన ద్వారా దేవుడు చేసే కార్యం. ఉద్యోగాలు లేవని మన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే ఉద్యోగాలు ఒక్కొక్కటిగా దేవుడు ఇస్తున్నాడు. ఇట్ ఈస్ ద చర్చ్ కలెక్టివ్ ప్రేయర్. మనం కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో మనం ఏకీభవించాలి. ప్రార్థన మీటింగ్ జరుగుతుంటే పక్కన వేరే చూడాల్సిన వీడియోస్ అన్నీ చూస్తారు, కానీ గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి కొద్దిసేపు సైలెంట్గా ఉండి ప్రార్థన చేయడానికి నీ ఫోన్ పనిచేయదా? తీసుకెళ్ళి చెత్తపుట్టలో వేయండి మీ ఫోన్ని. దేనికోసం మనం వాడేది మన ఫోన్. సో కాబట్టి కలిసి మనం ప్రార్థన చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడల్లా మనము గ్యాదర్ అవ్వాలి. దేనికోసం మనం వాడుతున్నాం మన యొక్క వస్తువులు కానీ మనకున్నవన్నీ కూడా. సో ప్రార్థనకి ఎంతో స్కోప్ ఉంది. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. వారందరూ కూడి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? భూమి కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మ దేవుడిని వాళ్ళు పొందుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే నివాసం ఉంటున్నాడు. అయితే వాళ్ళు అప్పుడు ధైర్యాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి గొప్పగా వాక్యాన్ని ప్రకటించడానికి మార్గాన్ని తెరిచారు. అందుకనే ఈ యొక్క చాప్టర్లో కూడా మనం చూస్తే వాక్యం ప్రకటింపబడడానికి మార్గాలను చూపించమని వాళ్ళు ప్రార్థన చేశారు. వాక్యం ప్రకటింపబడడానికి అవకాశాన్ని దయచేయమని. అందుకని 30వ వచనం చదువుదాం మనం. చాలు. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. దేవుని వాక్యం ప్రకటింపబడడానికి, సువార్త ప్రకటింపబడడానికి, అనేక మంది రక్షింపబడడానికి నీ దాసులు చక్కగా వాక్యాన్ని అందించడానికి మార్గాన్ని దయచేయమని ప్రార్థన చేశారు. ఎంతమంది చేస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది చేస్తున్నారు? సువార్త ప్రకటించడానికి బ్రదర్స్ వెళ్తున్నారు కదా, సువార్త ప్రకటించడానికి వీళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడ వారు వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి మార్గాన్ని ఏర్పాటు చేయి. అనేక మంది దేవుని తెలుసుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేయి. వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు, వారికి సహాయం చేయి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎన్ని విషయాలు లేవు ప్రార్థన చేయడానికి, ఎన్ని విషయాలు లేవు. ఒక సంకుచితమైనటువంటి స్వభావంతో, సంకుచితమైనటువంటి మనస్సుతో మనం ఒక గూటిలో ఉన్నటువంటి గొవ్వల్లాగే ఏమీ తెలియనట్లుగా అజ్ఞానంలో మనం ఉండిపోతే ఎలా? ప్రార్థనకి ఎంత స్కోప్ ఉంది ఆలోచించాను. నువ్వు ప్రార్థన చేయడం మొదలేస్తే వస్తూనే ఉంటాయి కదా. సో కాబట్టి ప్రార్థన చేయడం మొదలైతే, ప్రార్థన చేయడం అనేది అదొక ప్రివిలేజ్. మరి చర్చ్ ప్రేయర్ ఇట్ ఈస్ సో ప్రివిలేజ్. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేసుకోవాలి కదా. కాబట్టి కనీసం మీరు రాలేరని ఆన్లైన్లో ఒక లింక్ అన్న పెడుతున్నాం. ఆ లింక్ ఓపెన్ చేసి కనీసం ఒక గంట సేపు అయినా మీ యొక్క సమయాన్ని ఉపయోగించండి, కలిసి ప్రార్థన చేద్దాం. సంఘముగా మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఆ మీటింగ్లో కలిసి ప్రార్థన చేస్తున్నాం. సో ఈ యొక్క ప్రార్థన అనేది చాలా చర్చ్ ప్రేయర్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ ఆల్సో. దేవుడు దాని ద్వారా అనేక మంది రక్షింపబడడానికి కార్యాలు చేస్తాడు. స్పెషల్ బెనిఫిట్ ఆఫ్ సర్వింగ్ వన్ అనదర్. ఈ యొక్క ప్రివిలేజెస్లో ఇంకొకటి ఏంటంటే ఒకరికొకరు మనము పరిచర్య చేసుకోవడం, సర్వింగ్ వన్ అనదర్. ఈ యొక్క సహవాసంలో మనం చూసినట్లయితే మరి ఒకరికొకరు భోజనాలు పెట్టుకోకుండా ఉంటారంటారా? పెట్టుకుంటారు కదా. ఉన్నది తీసుకొచ్చి అక్కడ పెట్టి షేర్ చేసుకొని తినేవాళ్ళు. దట్ ఈస్ ద చర్చ్ ఫెలోషిప్. సో అఫ్కోర్స్ మనం కూడా అందరం కూడా షేర్ చేసుకొని తెచ్చి మనం ఒకరికొకరు సర్వ్ చేసుకుంటున్నాం కదా. కొంతమంది అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు, కర్రీ సర్వ్ చేస్తున్నారు. బ్రదర్ ఈ కర్రీ చేసుకోండి, సిస్టర్ ఈ ఫ్రూట్స్ తీసుకోండి, ఈ రైస్ వేసుకోండి. సో ప్రేమతో వాళ్ళకి నచ్చినట్లుగా చక్కగా స్వీట్స్ ఇస్తున్నాం. సో రకరకాలవన్నీ కూడా మనం ఇచ్చి సర్వ్ చేస్తాం. యేసు ప్రభు కూడా తన యొక్క శిష్యులకి ఏం చేశారు? వండి పెట్టారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు చేపలు పట్టడానికి పోయారు. ఎవరు? పేతురు తన టీముని తీసుకుని ఎందుకు లేకోవాలా అని మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు. యేసు ప్రభు వచ్చాడు, తెలిసిపోయింది, వ్యవహారం తెలిసిపోయింది. చేపలు చాలా పడ్డాయి, ఎక్కడ వలయ్యాలో ప్రభు చెప్పిన తర్వాత. అప్పుడు వీళ్ళందరూ బయటికి రాకముందే కొన్ని చేపలు అప్పటికే కాల్చి రొట్టెలు కూడా రెడీ చేసి ఫుడ్ అరేంజ్ చేసి పెట్టారు. ఎవరు? జీసస్. ఆ ఒక్క సందర్భమే కాదు, చాలా సందర్భాలు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నీ నా కాళ్ళకాడికి రావాలా కదా, అన్నీ నా కాళ్ళకాడికి రావాలా. వాటర్ అనగానే వచ్చేయాల, ఫుడ్ అనగానే కాళ్ళ దగ్గరికి వచ్చేయాల. అది ఇంట్లో చేసుకో కావాలంటే, చర్చిలో అవన్నీ కూడా ఏది సరి చేసింది? సంఘం. ఇక్కడ సర్వింగ్ నీకు నేర్పిస్తుంది కదా. చాలామంది నేర్చుకున్నాం, మన వాళ్ళు చేసేది కూడా అదే, సర్వింగ్ వన్ అనదర్. యేసు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలని కడిగారు. మీరు కడగమని చెప్పట్లేదు నేను, దాని అర్థం ఏంటంటే సర్వింగ్ వన్ అనదర్, సహాయం చేయండి, ఒకరికొకరు పరిచర్యలు చేసుకోండి. ఒళ్ళు వంచాలి, మనం ఒళ్ళు వంచి పని చేయాలి. దట్ ఈస్ సర్వింగ్ వన్ అనదర్. ఈ యొక్క ఒకరినొకరు మనం సర్వీస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కలిసి ఇంకా సర్వింగ్లో మనకు చాలా వస్తాయి. ఒక ఫెలోషిప్లో ఒక డీప్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది మన మధ్య ఏర్పడుతుంది, ఒక డీప్ బాండింగ్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటాం, ఒకరి మనస్సులను ఒకరిని అర్థం చేసుకుంటూ ఉంటాం. సో ఈ పరిణామంలో యేసు క్రీస్తులాగా మనం మార్చబడుతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి హార్డ్నెస్ అంటే కఠినత్వం ఏదైతే ఉందో దేవుడు దాన్ని తీసివేసి మృదువుగా మారుస్తూ ఉంటాడు. దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫెలోషిప్. దట్ ఈస్ హ్యాపెనింగ్. కఠిన హృదయాలను సైతం మెత్తని హృదయాలుగా మార్చేసేది యేసుక్రీస్తు ప్రభు. ఆయన సారూప్యంలోనికి ఈ యొక్క సహవాసం అనేది మారుస్తూ ఉన్నాడు, మార్చబడుతూ ఉన్నాం.
ఇట్లా వీ హ్యావ్ టు సర్వ్, మనం సర్వీస్ చేయాలి. ఇప్పుడు సండే స్కూల్ క్లాసులు ఉన్నాయి, దాంట్లో మినిస్ట్రీ చేయాలి. వీ హ్యావ్ టు సర్వ్ దేర్ ఆల్సో. ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, గాస్పెల్ మీటింగ్స్ కానీ, ఏదైనా పరిచర్యలకు మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మనము సర్వ్ చేయాలి, పరిచర్య మనం చేయాలి. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద వాళ్ళే, ముసలి వాళ్ళే, వృద్ధాప్యంలో ఉన్నవారే, పిల్లల వాళ్ళే, పెద్దవాళ్ళు అందరూ కూడా స్వార్థను ప్రకటించడానికి వెళ్తున్నారు, చెప్పడానికి వెళ్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు, తగ్గించుకొని మరి మాట్లాడుతున్నారు. వాట్ ఏ గ్రేట్ థింగ్. ప్రభు సన్నిధిలో వాళ్ళు తగ్గించుకుంటున్నారు. మేము నథింగ్. దేవుని సేవ చేయడమే మా యొక్క ప్రివిలేజ్, గొప్ప భాగ్యం అని చెప్పిస్తున్నారు. ఈ యొక్క హాల్ ఇచ్చారు, వాళ్ళకున్న మనస్సు. హాల్ వచ్చి ఇది ప్రేయర్ కోసమే ఉంది నాన్న, ప్రేయర్కి వాడేసేయండి అని అంటున్నారు. ఇది ప్రేయర్ కోసం ఉంది, ప్రేయర్కి వాడేసేయండి అంటున్నారు అంకుల్ వాళ్ళు. మేము చేసేదా, మేము ఎక్కడికో వెళ్ళలేకపోతున్నాం, కనీసం ఇదన్నా చేయాలి, ఎంతో కొంత చేయాలి ప్రభు కోసం అని చేస్తున్నాం. సో వీ మస్ట్ బి యూస్ఫుల్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద మినిస్ట్రీ. పరిచర్లో కూడా మన వంతు బాధ్యతను మనము, దీస్ ఆర్ ఆల్ ప్రివిలేజెస్. ఇంకొన్ని ప్రివిలేజెస్ గురించి నేను చెప్తాను, తర్వాత రెస్పాన్సిబిలిటీస్కి వెళ్తాను, త్వరగా కంప్లీట్ చేస్తాను. ఇంకా దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాలు ఏంటంటే గివింగ్ కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ప్రివిలేజ్. ఇవ్వడం, అమ్మో ఇవన్నీ చెప్పారు, బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడికి రావద్దు, పర్సు దగ్గర రావద్దు బ్రదర్. పర్సు దగ్గరకు వస్తే కొంచెం నొప్పి వస్తుంది కదా, అది బయట వాళ్ళ తంతు. మాటలతో ఎన్ని మృదువైన మాటలైనా మాట్లాడతాం, ఎంతనే చేస్తాం, కానీ పర్సు దగ్గరికి రావద్దు. అకౌంట్స్ని టచ్ చేయకూడదు, కానీ పోయేవన్నీ పోతుంటాయి. ఇటు సైడ్ ఎవడొకడు దోచుకునేవాడు దోచుకుంటూనే ఉంటాడు. ఆ క్రెడిట్ కార్డు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, పోయేవన్నీ పోతూనే ఉంటాయి. కానీ అసలు చోట ఎక్కడివ్వాలో మనము అక్కడివ్వము. సో కాబట్టి వీ హ్యావ్ టు గివ్. అంటే గివింగ్ ఈజ్ ద ప్రివిలేజ్. ఇది డిఫరెంట్ వేస్లో మనం బ్లెస్ చేయబడతాం. ఇచ్చేటువంటి విషయం డిఫరెంట్ వేస్లో మనం బ్లెస్ చేయబడతాం. ఇప్పుడు సంఘానికి ఇస్తాం కదా, మనం ఎవరికి ఇస్తున్నట్టు మనం గివింగ్లో దేవునికి ఇస్తున్నాం. మనం దేవునికి ఇస్తున్నాం. చర్చ్లో ఇచ్చేది మనం దేనికి వాడుతున్నాం? మన దగ్గర అకౌంట్స్ అన్నీ కూడా దేనికి వాడుతున్నాం? మనం ఇక్కడ ఫుడ్ సంబంధించుకొని వాడుతున్నాం. దైవ సేవకులు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇవ్వడానికి వాడుతున్నాం. ఆఫ్కోర్స్ మాకు సపోర్టివ్గా కొంత ఇస్తూ ఉన్నారు. తర్వాత లేని వారికి, మొన్న ఈ మధ్య సిస్టర్కి హెల్త్ బాగాలేకపోతే లేని వారికి మనం ఇస్తున్నాం. హాస్పిటల్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి దగ్గరికి మనం ఎంతో కొంత తీసుకెళ్ళని ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదో ఒక వేలో, ఆఫ్కోర్స్ మీరు మా ఇంటికి వచ్చినా, మేము మీ ఇంటికి వచ్చినా, లేకపోతే ఉన్న దాంట్లో, మాకున్న దాంట్లో, మీకున్న దాంట్లో మనం ఒకరు సర్వ్ చేసుకుంటున్నాం. అయితే ఏదో ఒక వేలో అది ఎలా ఉపయోగపడుతుంది? అందరికీ కూడా బ్లెస్సింగ్గా ఉంటుందా లేదా? సో మల్టిపుల్ వేస్లో మనం దేవునికి ఇచ్చేది అది అందరికీ బ్లెస్డ్గా ఉంటుంది, నీకు కూడా వండర్ఫుల్ బ్లెస్సింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ బయట గురించి నేను మాట్లాడట్లేదు, దట్ ఈస్ బిజినెస్, దాని గురించి నేను మాట్లాడట్లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రూ గివింగ్ అండ్ ట్రూ హౌ టు యూజ్ ద మనీ ప్రాపర్లీ, హౌ వీఆర్ యూజింగ్. మన చర్చ్లో మనం ఎలా వాడుతున్నాం దాని గురించి మాట్లాడుతాం. సో దట్ ఈస్ బ్లెస్సింగ్. సో మనం ఇచ్చేది కూడా దేవునికి, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకు మనకి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటున్నది. ఎన్నో పరిచర్యలకి దాన్ని మనం వాడుతున్నాం, ప్రయాణాలకు వాడుతూ ఉన్నాం, సువార్థీకరణ కోసం దాన్ని వాడుతూ ఉన్నాం. సో అన్ని మూలలా కూడా చక్కగా అది ఉపయోగపడుతూ ఉంది. ఇది నిత్యత్వం కోసం మనం చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఇది మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా మన ఒక ఫ్యామిలీగా ఉండడానికి, మన నీడ్స్, మన యొక్క సారోస్, మన యొక్క ఇబ్బందులు కూడా తీర్చబడడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అవును కాదు? వీఆర్ యూసింగ్. మన దగ్గర ఆ అకౌంట్ కూడా మెయింటైన్ చేసి మనము అకౌంట్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాం. సో ఇలా మన ఏమంటారు, గివింగ్ విషయంలో ఎదగాలి. ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్. నేను మీకు చెప్పడమే కాదు, మేము ఎదగాలి. వీఆర్ ఆల్సో హ్యావింగ్ దట్ ప్రివిలేజ్. దేవునికి ఇవ్వడంలో అదొక భాగ్యం ఉన్నది. కాబట్టి ఆ భాగ్యాన్ని మేము కూడా అందరం కూడా ఉపయోగించుకుంటున్నాం. అదేంటి బ్రదర్, నాకు పెద్ద ఉద్యోగం లేదు కదా, నేను ఎక్కడి నుంచి
ఇట్లాంటి ప్రశ్నలు మనకి వద్దు. గివింగ్ ఈజ్ ఏ స్పెషల్ టాపిక్. దాని గురించి నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. ఒక బిబిలికల్గా దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం, నేర్చుకుందాం. సో దాంట్లో మనము ఎదగాలి. ఇట్లా మనం అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటే ఒక కుటుంబంగా మనం ఉంటామన్నమాట. చూడండి, ఇన్ని భాగ్యాలు మనకి ఇస్తున్నాం. ఒక కుటుంబంగా మన యొక్క బాధలు, సహవాసంలో మన బాధలు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మనం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఒకరినొకరు ఆదరించుకుంటున్నాం, ప్రోత్సహించుకుంటున్నాం, ప్రేమలో ఎదుగుతున్నాం. మనలో ఉన్న గరుగుతనము, హార్డ్నెస్ అనేది దేవుడు ఒక్కొక్కటిగా తీసివేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న స్వార్థాన్ని తీసివేసి నిస్వార్థమైన మనసుని ఇస్తున్నాడు. తన యొక్క వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఇన్ ద ఫెలోషిప్. స్మాలర్ ఈజ్ బెటర్. స్మాలర్ ఈజ్ బెటర్. దాన్ని మనం ఆలోచించుకొని we should not neglect the local gathering and local fellowship. ఇంకా చాలా ఉన్నాయి. అయితే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను లిస్ట్ అవుట్ చేసి నేను ముగిస్తాను. బాధ్యతలు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వింటూ ఉంటే చాలా సంతోషంగా మనకుంది. ఇప్పుడు కొన్ని బాధ్యతలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బాధ్యతలు దేవుని బిడ్డలకి ఆశీర్వాదాలతో పాటు బాధ్యతలు కూడా దేవుడు ఇచ్చాడు కదా. ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ బాధ్యతలు, బ్లెస్సింగ్స్ ఉన్న చోట కంపల్సరీగా బాధ్యతలు ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది, విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుంది. ఆ బ్లెస్సింగ్స్ వాల్యూను కూడా మనము తెలుసుకోము. బాధ్యతల్లో కొన్ని అంటే డీప్గా చెప్పట్లేదు, కొన్ని సజెస్టివ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూస్తే, ఇందాక నేను చెప్పినట్లుగా అందరినీ మనము ప్రేమించడం, సహోదరులను, పరిశుద్ధులను మనం ప్రేమించడం అనేది మన యొక్క బాధ్యత. లవ్వింగ్ వన్ అనదర్. ప్రేమించడం అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? బైబిల్ వాక్యం ఎన్నిసార్లు చెప్తుంది బైబిల్లో? నేను ఒకరోజు పత్రికలంతా కూడా ప్రేమించడం గురించి తీసుకుందామని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, పత్రికలన్నీ కూడా చదువుకుంటూ వెళ్తుంటే ప్రతి పత్రికలో ప్రేమ గురించే ఉంది. ఏదో యోహాను సువార్తలో ప్రేమ గురించి మనం అనుకుంటాం, యోహాను రాసిన పత్రికల్లో ప్రేమ గురించి రాసిందని అనుకుంటాం. తీరా చూస్తే ప్రతి పత్రికలో ప్రేమ గురించి ఉంది. సో వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్ అనిపించింది. అయితే ప్రేమ గురించి మాట్లాడితే ఇంక చాలా ఉంటుంది అనిపించింది. ప్రతి పత్రికలో ప్రేమ గురించి ఉంది. ప్రేమించండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ఏమంటారు కలుసుకోకుండా ప్రేమ కలిగి ఉండడం చెప్తూ ఉన్నది దేవుని వాక్యం. ప్రేమ కలిగినటువంటి ఆ ప్రాపర్టీస్ గురించి కూడా మనం మాట్లాడతాం. ప్రేమించడం అనేది ఇదొక బాధ్యత. ప్రేమించడం అనేది బాధ్యత కదా. ఏంటి బాధ్యత అంటే కొంచెం పెయిన్ఫుల్ కదా. బాధ్యత అన్నప్పుడు పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మరి అందరూ మనకు నచ్చినవి చేయరు. ప్రేమించడం మనకు నచ్చినవి చేస్తే ప్రేమించడం ఈజీ. సో ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే మరి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు లేరు. మనం మనకి తోటి సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులని ఉన్నాము. ఇది టీ షాప్కి వెళ్తే మరి 10 రూపాయలు కూడా ఇవ్వటం చేత కావాడు, ప్రాణం పెట్టడం ఎలా నేర్చుకుంటాడండి. అఫ్కోర్స్ లేనప్పుడు మనం ఏమనలే, కానీ టీ షాప్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు కూడా తీయలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రాణం పెట్ట గురించి మాట్లాడతారేంటి కదా. అంటే కొంతమంది ఉంటారండి, మీకు తెలియదు, అందరు ప్రేమగా ఉంటారు. కొంతమంది ఉంటారు ఎక్కడో, హార్డ్నెస్ ఉండిద్ది ఎక్కడో. సో అది తెలిసిపోతారు. వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా తెలిసిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అఫ్కోర్స్ మీరు అందరూ ప్రేమ కలిగిన వాళ్ళే, ఎవరు అనేది మీరు డౌట్ పడొద్దు. అందరూ ప్రేమ కలిగిన వాళ్ళే, చక్కటి ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రేమించడం అనేది చాలా కష్టపడుతుంది. అందుకనే యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35లో మీరు ఒకరినొకరు 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35లో మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ఇఫ్ యూ లవ్ వన్ అనదర్ సో దట్ అదర్స్ మే నో దట్ యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిష్యులమని ఆ ప్రేమ ద్వారా తెలిసిపోతుంది కదా. సో
కాబట్టి మనము నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమను కనపరచాలి. ఒక్కోసారి అందరూ మనకి నచ్చినవి అయితే చేయరు, కానీ మనం ఏం చేయాలి? మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి కదా, హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి. ఏంటి బ్రదర్ ఇలా మాట్లాడేట, సిస్టర్ ఏంటి ఇలా అందట, అప్పుడు ఇటు నుంచి ఏం రావాలి? ఏమో లేదు బ్రదర్, వాళ్ళు ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారు అనేది రావాలి. కానీ యాజ్ ఇట్ ఈజ్ రెస్పాన్స్ వస్తే అంత తెలుస్తాయి, ఏంటో చూపిస్తాను నేనంటే ఏంటో అన్నట్లుగా. అంటే యాజ్ ఇట్ ఈజ్ వస్తే అది ప్రేమ కాదు. హృదయాన్ని కొంచెం పెద్దదిగా చేసుకోవాలి, మన మాటలు కొంచెం పెద్దదిగా రావాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ప్రభు నేర్పించేది అది. శిష్యులు పారిపోలేదా? ఇస్కరియోతు యోధ పక్కనే ఉన్నాడు, అప్పగిస్తాడని యేసు ప్రభు తెలియదా? కానీ ప్రేమించలేదా? ఫుడ్ వండి పెట్టాడు, కాళ్ళు కడిగాడు, ఎంత ప్రేమగా చూసుకున్నాడు ఇస్కరియోతు యోధని. దట్ ఈస్ ద లవ్. ప్రేమలో సో అన్నీ సహించాల్సి వస్తుంది. ఇబ్బందులు ఉన్నా కానీ మనం సహించాలి. మనము చీర తీసుకోవడం నిమిత్తము సహించాలి, ఐక్యత కలిగి ఉండడం నిమిత్తము సహించాలి. కాబట్టి ప్రేమ అంటే గారాభం కాదు కదా. అది ఎవరి దగ్గర ఉంటుంది? యాక్చువల్లీ పెళ్ళైన వాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర ఉంటుంది. ఏముంటుంది? గారాభం. మా అమ్మే, మా బుజ్జే, మా కన్నయ్య అని గారాభం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది చాలామంది చెప్తూ వచ్చారు, గారాభం ప్రేమ కాదు, అది ఎంత మాత్రం కాదు, అది బాధ్యతతో కూడింది ప్రేమ అనేది కదా. పిల్లల మీద కోపం వచ్చిన వెంటనే కాడికి ఎడాపేడ కొట్టుడు. కోపం వచ్చినప్పుడు కాదు, వాడు తప్పు చేసినప్పుడు మనం నిలబడి, మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా కూర్చోబెట్టి మాట్లాడి మరి ఒక దెబ్బ కొట్టి, దానికి ఇది చేసావు కాబట్టి నేను కొట్టానని చెప్పి, దట్ ఈస్ ద ట్రూ లవ్. దట్ ఈస్ ద వే ఆఫ్ డిసిప్లైనింగ్ ద పీపుల్. మన కోపాన్ని తీర్చేసుకొని వాడిని పిచ్చి కొట్టి, సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో కాబట్టి అక్కడ ప్రేమ, సంఘ ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ, ఇది ఒక బాధ్యత. మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాము, మన సహవాసములో ఉన్నాము, ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఇది ఒక బాధ్యతని మనం గ్రహించాలి. ఇది ఒక హ్యాబిట్గా మనం ఉండాలి. మనం యేసు ప్రభువుని మనం ఇమిటేట్ చేయాలా, మనలో ఆ గొప్ప మార్పు రావాలి. డే బై డే మనలో చేంజెస్ రావాలా. ఇంకొకటి, ఆ ప్రేమలో ఏం చేస్తామంటే ఒకరి గురించి ఒకరు మనము ప్రార్థన చేస్తాం. పలానా సహోదరుని దీవించు ప్రభువా, పరిస్థితులు బాగాలేవు, తను కోపడ్డాడు, తెలియక మాట్లాడాడు, అజ్ఞానంతో నడుచుకుంది ఆమె, అతను, నేను తనని కరుణించు ప్రభువా, తనకి సహాయం చేయ ప్రభువా, నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన ప్రేమించడానికి సహాయం చేయ తండ్రి అని. వాళ్ళు మనం ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తాం? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ఒక డైరెక్టరీ, ఒక లిస్ట్ మనం పెట్టుకుంటాం, అందరి గురించి మనం ప్రార్థన చేస్తాం. దట్ ఈస్ ద వే ఆఫ్ లవింగ్ ద పీపుల్, లవింగ్ ద బ్రదరెన్. మన తోటి సహోదరులు ప్రేమించడం అంటే అది పద్ధతి. లిస్ట్ పెట్టుకొని మనం ప్రేమించాలి, లిస్ట్ పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ యొక్క నీడ్స్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళు ఇంకా దేవుళ్ళు ఎదగాలని ఆ లిస్ట్ పెట్టుకొని మరి ప్రేయర్ చేయాలి. చర్చిలో ఎంతమంది ఉన్నారు? లిస్ట్ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి కదా. మరి ఎక్కువ మంది ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, కానీ నోట్స్లో రాసుకోండి. అవే మనకి గుర్తుండిపోతాయి. తర్వాత లేకపోతే మనం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ముద్రింపబడతాయి. ప్రార్థన చేయడం మొదలైస్తే లిస్ట్ రావాల్సిందే. ప్రార్థన చేయడం మొదలైస్తే లిస్ట్ రావాల్సిందే. ఒక 5 minutes క్లోజ్ చేస్తాను కదా. 12:40 అయింది నా దాంట్లో, 5 minutesలో క్లోజ్. సో కాబట్టి ఇవి బాధ్యతలు. ఇంకా బాధ్యతలు ఇంకొకటి ఏంటంటే అటెండెన్స్. ఇందాక ప్రివిలేజ్ అని చెప్పాము, అటెండెన్స్ కూడా ఒక బాధ్యత. ఐఎమ్ ఏ చర్చ్ మెంబర్, ఐఎమ్ ఇన్ ద చర్చ్ ఫెలోషిప్. ఆ చర్చ్ ఫెలోషిప్లో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ప్రతిరోజు కూడా కూడుకుని రొట్టె విరిచారని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. ప్రతిరోజు కూడా కూడుకుని వాళ్ళు రొట్టె విరుస్తూ వచ్చారు, ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు. మరి ప్రతిరోజు కూడుకుంటున్నారు అంటే అదొక బాధ్యతగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది ఒక మన బాధ్యత. మనం చర్చ్ అటెండ్ అవ్వాలి, మీటింగ్ మనం అటెండ్ అవ్వాలి, ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, బైబిల్ స్టడీ మనం అటెండ్ అవ్వాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. నన్ను అడిగేది ఎవరు లేదు అంటే ఇక్కడ ఎవరు అడగరు. నిజంగానే గట్టిగా అడుగుతామా? ఎందుకు రాలేదని ఏదో ఒకటే రెండు మాట్లాడుతాం. గట్టిగా అడిగితే రేపు పొద్దున వస్తారా? మామూలుగా అడిగితేనే వీళ్ళు నన్ను ఎందుకు అడుగుతున్నారో బాబు అని ఇబ్బంది పడుతున్నారు. అసలు వాళ్ళు ఎవరు నన్ను అడగడానికని అనుకుంటున్నారు.
దేవుడు చూస్తున్నాడు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు రాలేదని మామూలుగా అడుగుతున్నాం, కానీ లోపల ఎంత బాధ ఉందో మీకు తెలియదు. ఎందుకు రాలేదని అడుగుతుంది. యు ఆర్ మిస్సింగ్, యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. బాధ్యత రాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ అటెండింగ్, ఒక చోట 10,000 ఇస్తారంటే 10 నిమిషాల ముందే ఉంటాం కదా. మరి అంతకంటే ఇది ప్రివిలైజ్డ్ మీటింగ్ కదా. మనం 10 గంటలకు రావాలంటే 10 గంటలకు కాదు, ఈరోజు మెసేజ్ పెట్టాం 10 గంటల ముందే రామని నేను చెప్తున్నాను. దయచేసి సో మీ బాధ్యత, ఇదొక ప్రివిలేజ్. 10 గంటల కంటే ముందే రావాలని దయచేసి మనం చేస్తున్నాం. 10 గంటల కంటే ముందే రండి. సో ఇట్లా మన మీటింగ్స్ అన్నింటిలో కూడా ఎన్నో వర్క్స్ ఉన్నాయి. పిల్లలు క్లీనింగ్ చేస్తున్నారు, వాటర్ బాటిల్ పెట్టాలి, ఇంకేదో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వచ్చేసరికి అన్నీ మిగిలిపోయి ఉన్నాయి, చాలా ఉంటున్నాయి. వాళ్ళు చేశారంటే ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి. వాళ్ళు క్లీన్ చేస్తారు, వాళ్ళకి ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి. వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్. సో ఇర్రెగ్యులారిటీ అనేది ఇట్ ఈస్ ద పూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వీకర్ బిలీవర్స్. అంటే బలహీనంగా ఉన్న విశ్వాసులు ఇర్రెగ్యులర్గా ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. దే ఆర్ ఇర్రెగ్యులర్ టు ఆల్ ద మీటింగ్స్. సో వీళ్ళు బలహీనంగా ఉన్నటువంటి ఒక పూర్, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకి కనిపిస్తూ ఉన్నది. దట్ ఈస్ నాట్ గుడ్. ఎక్స్క్యూజెస్ చెప్పడం అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎన్నో ఉంటాయి, ఎవరికి ఎన్నో ఉంటాయి, అందరికీ ఉన్నాయి. చూడండి, అవసరమా? అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బైబిల్ స్టడీకి రావడం అవసరమా సందీప్ బ్రదర్కి? ఎన్నో మీటింగ్స్, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసిన మన బ్రదర్ రావడం అవసరమా? సో ఆయనకి ఎన్నో బర్త్డేస్ ఉన్నాయి, ఆయన రావడం అవసరం. అక్కడ ప్రొఫెసర్ సార్ ఉన్నారు, మీటింగ్ అంటే ఆయన ముందు వచ్చి కూర్చుంటారు. సో ఆయనకు అవసరమా? వై దే ఆర్ అటెండింగ్? పని పాట లేని వాళ్ళు అనుకుంటున్నారా అటెండ్ అయ్యేది, ముందు వచ్చేది? మీకేంట్లో పిల్ల పాప లేదంటే, నిజంగా మాకు లేరు. పిల్ల పాప లేదంటే మీకంటే ఎక్కువ పనులు మాకున్నాయి. మాకు పని లేదా? ఎవరికి ఉండాల్సిన బాధ్యతలు వారికి ఉన్నాయి. బట్ దో దే ఆర్ కమింగ్, వీ షుడ్ నాట్ సే ఎనీ ఎక్స్క్యూజెస్. దట్స్ నాట్ గుడ్. ఇంకొకటి బాధ్యతలు ఇంకోటి ఏంటంటే, వీ షుడ్ సబ్మిట్ టు ద ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. సంఘ పెద్దలకు, సంఘాన్ని నడిపిస్తున్న వారికి మనం లోబడి నడుచుకోవాలి. ఏప్రిల్ రాసిన పత్రికలో మనం 13వ అధ్యాయం 7వ వచనంలో చదివితే అక్కడ చెప్పబడ్డది. ఎందుకంటే వాళ్ళు బాధతోనూ ఇబ్బందితోనూ ఆ సంఘాన్ని నడిపిస్తే మంచిది కాదు కదా. 13వ అధ్యాయము 17వ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వరే మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మేము అడిగేది అందుకే, ఎందుకు రాలేదు బ్రదర్, ఎందుకు రాలేదు సిస్టర్, ఎందుకు అటెండ్ అవ్వట్లేదు, వాట్ హ్యాపెండ్, ఎందుకు మీరు బైబిల్ చదవట్లేదు, ఎందుకు వైకి ఆర్ అడిగే పీపుల్ ఆర్ ఆస్కింగ్. అంటే వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి దాన్ని మేము సంతోషంతో చేస్తే మీకు ఇంకా బ్లెస్సింగ్. కాబట్టి ఆ మాట విని దానికి విధేయత కలిగి ఉంటే దట్ ఈస్ బ్లెస్సింగ్. కానీ దాన్ని తృణీకరిస్తే మేము దుఃఖపడాల్సి వస్తుంది. పీపుల్ ఆర్ వెరీ హార్డ్, దే ఆర్ నాట్ హియరింగ్. వాళ్ళు వినట్లేదు, నేర్చుకోవట్లేదు, కాబట్టి అది వాళ్ళకి దుఃఖంతో ఉంటుంది, కష్టంగా ఉంటుంది. దట్ విల్ నాట్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ. సో వీ షుడ్ బీ ఒబీడియంట్ టు ద ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. ఇంకా రెస్పాన్సిబిలిటీస్లో ఏంటంటే, మన యొక్క ఆత్మీయ వరాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. నేను బ్రీఫ్గానే చెప్తున్నా. ఆత్మీయ వరం అంటే ఇది ఒక పెద్ద టాపిక్. స్పిరిచువల్ గిఫ్ట్స్, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ వరాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. దేవుడు నీకు బోధించే వరం ఇచ్చాడా, లేకపోతే కనికరం చూపించే వరం ఇచ్చాడా, ఇచ్చే వరం ఇచ్చాడా, ఎక్సోట్ చేసేటువంటి వరం ఇచ్చాడా, సండే స్కూల్ పిల్లల మధ్య చేసే బాధ్యతని దేవుడు పరిచయం చేసే నీకు వరాన్ని ఇచ్చాడా, మంచిగా ఫుడ్ వండి చక్కగా సర్వీస్ చేసే సర్వింగ్ గిఫ్ట్ దేవుడు నీకు ఇచ్చాడా? డూ ఇట్. నీకు అవకాశం ఉన్నది ఇన్ ద చర్చ్, ఇన్ ద లోకల్ గ్యాదరింగ్, నాట్ ఇన్ ద బిగ్ క్రౌడ్. అది బైబిల్ వాక్యానుసారం కాదు, లోకల్ గ్యాదరింగ్లో అవకాశం ఉంది. దాన్ని మనము గుర్తించి చెయ్యాలి. హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ ప్రతిదీ కూడా మంచిగా పనిచేస్తే బాడీ హెల్దీగా ఉంటుంది. అట్లనే లోకల్ చర్చ్లో ఉన్న బాడీలో ఉన్నటువంటి మనము కూడా హెల్దీగా మనం పరిచర్య చేసినప్పుడే అంతా కూడా హెల్దీగా ఉంటుంది. ఓకే, మన యొక్క గిఫ్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి. దేవుడు నాకు టీచింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా చదవాలి. నేను చదివి స్టడీ చేసి దాన్ని ప్రాపర్గా మీకు ఫీడ్ చేయగలను. దట్ ఈస్ మై గిఫ్ట్.
లీడ్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా నేను లీడ్ చేయగలను. సారు వాళ్ళు కీర్తన చెప్పినా ఇంకేదో చెప్పినా, లేకపోతే మనకి వంట చేసే వాళ్ళు ఏదో లేని కలిపి వండేసి పడేసిన, దేవుడు నాకు గివింగ్ గిఫ్ట్ ఇచ్చాడంటే నేను నాకు ఇచ్చినంత నేను దేవుడికి. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ ద గిఫ్ట్స్, మెనీ గిఫ్ట్స్. కనికరం చూపించేవారు, అందరి మీద కనికరం చూపించి, ఓ బ్రదర్ వాట్ హ్యాపెన్ టు యూ, చిన్న ఫీవర్ వచ్చిన బాధ వచ్చిన మనం చూసి కనికర పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. దే ఆర్ సో గ్రేషియస్, మెర్సిఫుల్ అనమాట. సో దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎవడి దిక్కు వాడిపోతే నాకేంది, ఎవడికి ఏది జరగలేదు నాకేంద్ర అనుకుంటే, సో దట్ ఈస్ నాట్ గుడ్. దేవుడు నీకు ఏ విషయాల్లో భారం ఇస్తున్నాడో దాన్ని నువ్వు చెయ్యాలి, దాంట్లో నువ్వు ఎదగాలి. ఇంకా బాధ్యతలో ఇంకోటి ఏంటంటే పర్సనల్ హోలీనెస్, పరిశుద్ధత కలిగి ఉంటే మనం నడుచుకోవాలి, పరిశుద్ధతలో మనం ఎదగాలి. అది కూడా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా మనం పరిశుద్ధతలో కూడా ఎదుగుతూ, షేరింగ్లో కూడా ఎదుగుతూ, ఇందాక అన్నాం కదా, షేరింగ్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద అసెంబ్లీ, అంటే సంఘంలో ఉండేటువంటి నీడ్స్, ఫైనాన్షియల్గా వచ్చేటువంటి నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయడం, అది కూడా ఒక సంఘ బాధ్యతే. ఎవరికన్నా ఈ ఫీజు కట్టడానికి లేవనో, లేకపోతే పెద్ద ఆపరేషన్ జరుగుతుందనో, ఇబ్బంది కలుగుతుందనో చర్చ్ చెప్పినప్పుడు ఏం చేయాలి? చర్చ్ అసెంబ్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? బ్రదర్ ఇదిగోండి నా దగ్గర 10 రూపాయలు ఇచ్చేసి నో ప్రాబ్లం, దట్ ఈస్ గాడ్ ఈస్ గివింగ్ ద బర్డెన్ నీకున్నదాన్ని. సో అలా మనము ఒకరికొకరు మనం షేర్ చేసుకొని వీ హ్యావ్ టు సెండ్ టు అదర్స్. నీడ్లో ఉన్న వారికి మనము ఇవ్వగలగాలి. దోస్ హు ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, జాబ్ వదిలేసి దేవుడు పరిచయం చేస్తున్న ఎవరైతే చేస్తున్నారో వారికి మనము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ఉన్నది. ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, అది కూడా మన యొక్క బాధ్యత. హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వడం అనేది మన యొక్క బాధ్యత. ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే మన ఇంటికి పిలిచి మనం ఆతిథ్యం అనేది మనం ఇవ్వాలి, వాటిని మనం రిసీవ్ చేసుకోవాలి. ఈ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఎన్నో గొప్ప పరిచర్యలు జరుగుతాయి కదా. మనం ఎక్కడెక్కడో ఉంటాం, హైదరాబాద్లో చూస్తే ఆ బిల్డింగ్లో ఒకళ్ళు, ఈ బిల్డింగ్లో ఒకళ్ళు పక్కనే ఉంటారు, కానీ వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ మొహం తెలియదు, వాళ్ళ పరిస్థితులు తెలియదు మనకు. ఎందుకంటే వాళ్ళు ఏడకొస్తే మనం పెట్టాలి, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ తలనొప్పి ఎందుకు, నాదేదో నేను వండుకుంటాను, నీదేదో అంటే ఇలా ఉంటే పరిచర్య జరగదు. మనం వాళ్ళ పిలవాలి, మాట్లాడాలి, వాళ్ళకి మనం ఏదైనా ఫుడ్ అరేంజ్ చేయాలా, వాళ్ళకి సువార్త చెప్పాలా, ఇట్లా ఒక ఫెలోషిప్లో మనం వెళ్ళాలి. చర్చ్లో ఉండేవాళ్ళు కొంతమంది వీక్గా ఉంటారు, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు, నిరుత్సాహంతో ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఇంటికి పిలవాలా, భోజనం పెట్టాలి, రోజు ప్రోత్సాహంతో మనము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని సేపు ప్రేయర్లో గడపాలి కదా. సో మనం చేయాల్సింది ఇవే, బ్యాచిలర్స్ కూడా చేయాల్సింది అవే. ఫ్రెండ్స్ని మనం కలవాలి, అక్కడ బయట టీ స్టాల్లోనో లేకపోతే ఆ బజ్జీలు కొట్టో, ఆ కొట్టో, ఈ కొట్టో కలుస్తారు. ఏదో పెట్టించి మనం ఇవ్వగలిగిన ఆతిథ్యం ఇచ్చి మనం వాళ్ళని ప్రోత్సహించాలి. దేవుడు ఈ విషయాల్లో మనకి ఎదగడానికి సహాయం చేయనుగాక, బాధ్యతాయుక్తంగా నడుచుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఇదంతా కూడా పెద్ద శర్మని నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్పలేదు కూడా. పెద్ద శర్మ నేను చెప్పాల, పెద్ద వాక్యం నేను చెప్పాల. ఇవి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ చేస్తే మనకేమవుతుంది? పెద్ద సందేశం చెప్పిన దానికంటే ఎక్కువ ఇవి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ భాగ్యాలని మనం కలిగి ఉందాము, బాధ్యతలని మనము చేద్దాము. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.